తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకుల్లో వి హనుమంతరావు ప్రముఖుడు. రాష్ట్ర ప్రజలకు విహెచ్గా పరిచయం ఉన్న హనుమంతరావు మాటలకు ఫ్యాన్ అవ్వని వాళ్లు దాదాపుగా ఉండరు. 7 పదుల వయసున్న యంగ్ లీడర్స్ తో పోటీపడి పార్టీ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ మొత్తంలో అందరూ కౌంటర్ ఇచ్చే తీరు ఒకలా ఉంటే విహెచ్ స్టైల్ మాత్రం వేరేలా ఉంటుంది. ఈ కారణంగానే ఆయన చాలా మంది అభిమానిస్తుంటారు. అలాంటి విహెచ్ ఇప్పుడు హాస్పిటల్ పారయ్యారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉండడంతో విహెచ్ ను హైదరాబాద్ శివం రోడ్లోని ఓ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం అక్కడే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, వయసు రీత్యా ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ చెప్తున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ కూడా చేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా విహెచ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డట్టు డాక్టర్లు చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విహెచ్ కు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజ్యసభ ఇస్తారని అంతా అనుకున్నారు. రీసెంట్ గా రాజ్యసభ టికెట్ల పంపిణీ జరిగినా విహెచ్ కు మాత్రం అవకాశం కల్పించలేదు. వయసు రీత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్ అనుకున్నారో ఏమో. డాక్టర్లు కూడా ఇప్పుడు విహెచ్ కు అదే సూచన చేస్తున్నారు. ఎక్కువగా పబ్లిక్ లోకి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. మరి సరదాకే రాస్తారోకోలు చేసే విహెచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆయన రెస్ట్ తీసుకుంటారా, మళ్లీ రోడ్డెక్కుతారా చూడాలి.